4 నెలల్లో 1300 ఫోన్లు ట్యాప్ అయినాయట. 4 monthsలో 1300 ఫోన్స్ ట్యాప్ చేసిరట. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవల శాసనసభ ఎన్నికల సమయంలో తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ చివరి వరకు 4 నెలల కాలంలోనే 1300 ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా వెల్లడైంది. అంటే రోజుకు సగటున 10కి పైగా ఫోన్లపై నిఘా ఉంచినట్టుగా తేలింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి కేంద్రంగా రహస్యంగా సాగిన ఈ దందాను నవంబర్ నెలాఖరున ముగించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీన్ని బట్టి శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చడంపైనే ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం శ్రద్ధ వహించినట్టుగా వెల్లడవుతోంది. శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. అలా ఎన్నికలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ సైతం ఆగిపోయినట్టుగా గుర్తించారు. బీఆర్ఎస్ అభ్యర్థులపైన పోటీ చేసిన ప్రత్యర్థుల కదలికలపైన నిఘా ఉంచడం, వారి అనుచరుల కార్యకలాపాలని పసిగట్టడం, వారికి ఆర్థిక వనరులు అందకుండా నియంత్రించడం, వీలు కుదిరితే బీఆర్ఎస్కు అనుకూలంగా మార్చడం, ఇలాంటి వ్యవహారాలపైన ప్రభాకర్ రావు బృందం దృష్టి పెట్టినట్టుగా తేలింది. పలుచోట్ల బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలకు చెందిన సొమ్మును జప్తు చేయించగలిగినట్టుగా తెలుస్తోంది. ఆ ఎన్నికల వేళ హైదరాబాద్ సహా శివార్లలో కోట్ల రూపాయల సొమ్మును పట్టుకున్నారు. 1300 ఫోన్లపై నిఘా ఉంచినట్లు దర్యాప్తు క్రమంలో వెల్లడి కావడంతో తదుపరి అంకంపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఆయా బాధితులకు సమాచారం ఇస్తూ వారితో వాంగ్మూలాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా జరిగిన నష్టం గురించి బాధితులతో చెప్పిస్తున్నట్టుగా సమాచారం. వాస్తవానికి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు అంగీకరించినా వాటి పర్యవసానాలను న్యాయస్థానం ముందు ఉంచాల్సిన అవసరం దర్యాప్తు అధికారులపైనే ఉన్నది. ఇందులో బాధితుల వాంగ్మూలాలే కీలకం కావడంతో ఈ ప్రక్రియపైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అని ఇప్పుడు ఎవరి ఫోన్ అయితే ట్యాప్ చేసినారో వాళ్ళ డేటా అంతా ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నది. కొంత డేటా అంతా రిట్రీవ్ కాకుండా వాడు దాదాపు ఒక 65 హార్డ్ డిస్క్లని కట్టర్లతో కట్ చేసి మూసి నదిలో ఎత్తేసారు. కొంత డేటా రిట్రీవ్ చేసినట్టున్నారు, ఉన్న డేటా ఉన్నది. సో దీంతో ఎవరెవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఫోన్ చేస్తున్నారట, మీ ఫోన్ ఇట్లా ట్యాప్ చేసిర్రు, సో రండి అని వాళ్ళ ద్వారా సమాచారాన్ని తీసుకొని వాళ్ళు కేసు పెడతారు. ఎవరి మీద నా ఫోన్ ట్యాప్ అయింది, ఫలానా వ్యక్తి గవర్నమెంట్ ఇట్లా ట్యాప్ చేసింది అన్యాయంగా అని పెడతారు. సో అప్పుడు ఆ కేసు నిలబడుతుంది. ఎవరిందులో బాధ్యులని పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఆల్రెడీ తేలుస్తున్నారు కాబట్టి సో అందులో ఈ కేసులో ఈ ముద్దా ఈ నిందితుడిగా ఉన్నాడు అని మొత్తం లెక్క తేల్చి ఫైల్ని గట్టిగా బలంగా తయారు చేసి మరి ఇది కేసీఆర్ లోపలికి పోయేదాకా అవుతుందా ఏందన్నది చూడాలి. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే చాలా స్ట్రాంగ్ ఆఫీసర్ ఉన్నారు. హైదరాబాద్ సిపిగా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి అనే ఆఫీసర్ హానెస్ట్ నిఖార్స్ అయిన ఆఫీసరు. నేను అనుకుంటున్నా ఏంటంటే ఆయన ఆ పదవిలో ఉన్నంతకాలం ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. ఆయన ఒకవేళ జరిపే ప్రయత్నం కానీ ఆయన లేడు ఆ ప్లేస్లో ఇంకొకరు వచ్చిరు అని అంటేనే ఇదేదో తేడా కొడుతున్నారు అనుకోవాలి. సో ఇట్లా 4 నెలల్లో 1300 ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఇక చూడు ఎంత దుర్మార్గులు. ఏమంటాడు కేసీఆర్ TV9 డిబేట్ ఆడ కూర్చొని, నాకేం సంబంధం అండి ఫోన్ ట్యాపింగా, వాళ్ళు ట్యాప్ చేస్తారు, మేము ఏదైనా సమాచారం అడిగితే నువ్వేం సమాచారం అడిగినావు, ఏ లీడర్ ఫోన్ ట్యాప్ చేయమని అడిగినావు. చివరికి ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఈ 65 హార్డ్ డిస్క్లని కట్టర్లతో కట్ చేసి మూసీ నదిలో వేయడం వల్ల మావోయిస్టులకు సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించిన దశాబ్దాలుగా సేకరించిన సమాచారం కూడా మూసిలో కొట్టుకుపోయింది. అంటే ఇదెంత పెద్ద క్రైమ్ ఇంకా. సో ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు అనేటోడు వస్తే అమెరికాలో ఉన్నాడు, ఆయనకి ఇప్పటికే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, రెడ్ కార్నర్ లుక్అవుట్ నోటీసులు ఇవన్నీ జారీ చేసినట్టున్నారు. వస్తే ఇంకా ఆయన ఏం చెప్తారు అన్నది చాలా కీలకమైన అంశం. ఈ అంశం పైన కొంత వివరాలు కూడా అసెంబ్లీలో మేము చెప్తాం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఈ రాబోయే రోజుల్లో ఈ కేసును ఎటువైపు తీసుకెళ్తారన్నది మనం విచారణను బట్టి ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుద్దో.